ఓకే, 10th క్లాస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్ జర్నీ, మన పైన బోల్డ్ అని ఆశలు ఉంటూ ఉంటాయి. ఆ ఆశలు మనం సాల్వ్ చేసుకోవాలంటే మనకు ఉంటుంది. చిన్నప్పటి నుండి చాలా రిజల్ట్స్ విని 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 మన మైండ్ కూడా బాగా అలవాటు పడిపోయింది. ఈ 10th క్లాస్ చాలా కష్టము, ఈ 10th క్లాస్ ఏం చేయాలో తెలియదు, టెన్షన్లో. ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే వచ్చిన మార్క్స్ వచ్చిన వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. అయ్యో నాకు మార్కులు పోయాయి అనుకుని వాళ్ళ యాక్టింగ్ చూడలేదు. కాబట్టి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏడుపులు తగ్గాలన్నా, అసలు 10th క్లాస్లో మీరు అనుకున్న మార్క్స్ రావాలన్నా సరే నేను కొన్ని చెప్తా. ఈ ప్రిన్సిపల్స్ని, ఈ రూల్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వన్స్ ఇవి ఫాలో అయితే డెఫినెట్లీ మీరు కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని రాగలరు. సరేనా? నేను చెప్పినట్టు చేస్తారా చేయరా? చేస్తారు. 100% చేస్తారా? సరే, ఓకే. నెంబర్ 1 థింగ్ కన్సిస్టెన్సీ. నిజానికి ఇది ఒక్కటి చాలు మీకున్న కోరికల్ని సక్సెస్ చేయడానికి, మీకున్న ఆశల్ని నిజం చేయడానికి. ఈ కన్సిస్టెన్సీ ఒక్కటి చాలు. సో కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు చేయడం, ప్రతిరోజు ఆపకుండా చేయడం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మజిల్స్ ఉన్నాయి కదా, ఈ మజిల్స్ పెరగాలంటే జిమ్కి వచ్చు, కానీ ఎవరికైనా అందరికీ తెలిసిందే కాన్సెప్ట్. ఫస్ట్ 2-3 డేస్లో ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ రాదు. ఒక 6 months పాటు ఆ మజిల్ని అలా కంటిన్యూస్గా ప్రతిరోజు చేస్తూ వెళ్తూ ఉంటే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ మనం ఎంత ఫుడ్ తీసుకున్నాం, ఎంత ఎక్కువ వర్క్ చేసాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయట్లేదు. నువ్వు తక్కువ వర్క్ చేసావు, ఎక్కువ వర్క్ చేసావు సంగతి పక్కన పెడితే ప్రతిరోజు ఒక 6 months పాటు దాన్ని ట్రై చేసుకుంటూ వెళ్తేనే మజిల్ బిల్డ్ అవుతుంది. సేమ్ మీ 10th క్లాస్ కూడాను ఇంతే. మీరు ఈరోజు నచ్చింది కాబట్టి, మూడు బాగుంది కాబట్టి, సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి, కాన్సెప్ట్స్ తలకెక్కాయని చాలా ఎక్కువ చదివేస్తూ ఉంటారు. రాత్రి 1 గంట వరకు, రాత్రి 2 వరకు. ఇంకొక రోజు నాకు అసలు నచ్చలేదు, మూడ్ ఆఫ్ ఉంది, సబ్జెక్ట్ నచ్చలేదు అనుకుని 2 గంటలు కూడా బుక్ తీరు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫెయిల్ అయిపోతూనే ఉంటారు. సో నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు కూడాను, రోజుకి 2 hours అనుకుంటున్నావు, దాన్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తే నీ రిజల్ట్స్ అనేవి మారుతాయి. నీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కన్సిస్టెన్సీ గ్రాఫ్ అని చూస్తే స్టార్టింగ్ ఇలా మెల్లగా ఉంటుంది గ్రాఫ్ అంతా కూడా ఇలానే, కానీ ఈ కన్సిస్టెన్సీ గ్రాఫ్ కొన్ని రోజులకి ఇలా పైకి రైజ్ అవుతుంది. సో ఇక్కడ జరిగే మిరాకిల్ అంతా కూడాను ఆఫ్టర్ 4 months, నువ్వు ఇప్పుడు చేసిన స్టార్టింగ్ వర్క్ అంత రిజల్ట్ ఆఫ్టర్ 4 months మాత్రమే కనిపిస్తుంది, సడన్గా స్పైక్ వస్తుంది. కాబట్టి మీ 10th క్లాస్లో మీరు టాపర్ అవ్వాలనుకుని ఫీల్ అయితే, మళ్ళీ చెప్తున్నా, యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నువ్వు కూడా నీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే రోజు కన్సిస్టెన్సీగా కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అలా పెడితేనే రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి టాపర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఫార్ములా అర్థమైంది కదా. సెకండ్, ఇది చాలామంది చేసే మిస్టేక్, అవాయిడ్ మల్టిపుల్ బుక్స్. ఈ మల్టిపుల్ బుక్స్ చదివే అలవాటు ఏంటో మరి కొంతమందికి, వాళ్ళకి అసలే ఆలోచన బాగుంది, అదృష్టం బాగుంది అనుకుని చదవాలని అనుకుంటారు. వాడు రోజుకి పొద్దుకి చదవమని అనుకుని చెప్పి రోజుకి 3 hours టైం పెట్టుకున్నాడు అనుకో, ఆ 3 hoursలో రోజుకో బుక్, ఒకటే ఫిజిక్స్కి ఒక టెక్స్ట్ బుక్, ఆ తర్వాత ఒక గైడ్, ఇంకొక గైడ్ బాగుందండి ఆ గైడ్, ఆ తర్వాత ఇంకొక బ్లూ ప్రింట్, ఆ తర్వాత ఇంకొక బ్లూ ప్రింట్. ఇన్ని చదివితే ఏమవుతుందో తెలుసా? ఏది కూడా కన్సిస్టెన్సీగా మనకు గుర్తుండదు. సో నువ్వు 1,00,000 పనులు చేసి ఆ ఒక్కదాని కోసం చేయడం కంటే ఒకటే దాన్ని 1,00,000 సార్లు చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అంతే కదా. బ్రూస్ లీ ఒక మాట అంటాడు, నాకు 1000 kicks తెలిసినాడు అంటే భయం లేదు, కానీ ఒకటే కిక్ని 1000 times ప్రాక్టీస్ చేసినాడు అంటే నాకు చాలా భయం అండి. ఇక్కడ ఎందుకన్నాడు తెలుసా మాట? వాడు ఆ ఒక్క కిక్లో మాస్టర్ చేసి ఉంటాడు వాడు, కానీ నువ్వు ఎన్ని కిక్లని కొట్టు వాడు కాసేస్తాడు. పొరపాటుని ఈ ఒక్క కిక్ దొరికితే దెబ్బకు నాకౌట్. సో వాడు దీన్ని అంత స్ట్రాంగ్గా తయారు చేసుకున్నాడు. మీరు కూడాను, మీరు ఏదైతే సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అది ఫిజిక్స్ అవని, మ్యాథ్స్ అవని, ఏదవని సరే, స్టార్టింగ్ నుండి మొదలెడితే లాస్ట్ వరకు కూడా ఆ ఒక్క బుక్కే పెట్టుకోండి. ఆ ఒక్క బుక్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎలా రివైజ్ చేస్తారంటే మల్టిపుల్ టైమ్స్ ఏ పేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఉండిపోయేటట్లుగా చేయండి. సో మీరు కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని అంతటిని కూడా ఒక దగ్గరే పెట్టుకుంటున్నారు. మీకు స్టార్టింగ్ నుండి ఒకటే మాట చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్లో నీ స్టార్టింగ్ రోజు ఒక ఎనర్జీ, సెకండ్ రోజు ఒక ఎనర్జీ, థర్డ్ రోజు ఒక ఎనర్జీ, ఫోర్త్ రోజు ఎనర్జీ, ఎన్ని ఎనర్జీలు పెట్టినా సరే అన్నిటిని ఒకటే పాయింట్ మీద పడేటట్లుగా చెయ్యి. నీ ఫోకస్ అంతా కూడా ఒకటే ప్లేస్లో ఫిక్స్ చేయి. అక్కడికి ఉన్న పేపర్ అనేది మాడిపోద్ది, మస్ అయిపోద్ది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లా. సో అంతా కలిస్తేనే ఎఫర్ట్, సింగిల్గా ఉంటే విడిపోతూ ఉంటుంది. అండ్ నెంబర్ 3 పాయింట్ బాగా అబ్జర్వ్ చేసుకోండి. నెంబర్ 3కి వెళ్ళడం కన్నా ఒక చిన్న పెట్టగా చెప్తా, దాన్ని ఒకటి చెప్పండి. ఒక ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక ఊర్లో ఒక పిచ్చోడు కూడా ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే,
రైట్, మా ఊరు కొత్తగా వచ్చావు కదా, ఇక్కడ పిచ్చోడు ఉన్నాడు. ఈ పిచ్చోడికి నేను సింపుల్గా పూజ చేస్తా చూడు అనుకున్నాను చెప్తాడు. ఒక 2000 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు రెండు ఇస్తారు. చూడరాడు ఎంత తెంగరాడు ఏది తీసుకుంటాడు అనుకొని అలా తన ముందుకు తీసుకొని వచ్చి అదే పర్సన్ ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ పిచ్చోడు ఏం చేస్తాడు తెలుసా, 100 రూపాయల నోటుని తీసుకుంటాడు, 2000 రూపాయల నోటుని విడిచిపెట్టేస్తాడు. వాడు వీడికి చూసేసి నవ్వేసి, చూసావు వీడు ఎంత తెంగరాడు, 2000 రూపాయల నోట్లు 100 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు అనుకుంటాడు. ప్రెసిడెంట్ వెళ్ళిపోతాడు, పిచ్చోడు ఇక్కడ ఉండిపోతాడు. ఆ కొత్తగా వచ్చిన పర్సన్ పిచ్చోడితో మాట్లాడుతాడు, ఎందుకు రా 2000 రూపాయలు తీసుకురా నెక్స్ట్ టైం అనుకుంటే, సార్ నేను ఈ రోజు కానీ ఏ రోజు అయితే 2000 రూపాయల నోట్ తీసుకుంటానో వీడు తెలివైపోయాడు అని అనుకుంటాడు. ఆయన కొత్తగా వచ్చిన పర్సన్స్ ఎప్పటికీ కూడా మళ్ళీ ఈ ట్రిక్ చేసి చూపించరు. నేను ఇలా 100సారి చేస్తున్నాను సార్, ఇలా 100 సార్లు చేసి వీడి దగ్గర నుండి ప్రతిసారి ఆ 100 రూపాయల నోట్ కొట్టేస్తున్నాను సార్ అనుకుని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఎవడు పిచ్చాడు? ప్రెసిడెంట్. సో మీకు ఒక లెసన్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు నేను మీకు క్వశ్చన్స్ అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పండి. ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఊర్లో ఎవరెవరు మేజర్ క్యారెక్టర్స్ ఉన్నారు? ఒకటి ప్రెసిడెంట్, ఇంకొకరు పిచ్చోడు ప్రతిసారి ఏ నోట్ తీసుకుంటున్నాడు? పిచ్చోడు లాస్ట్ గా చెప్పిన మాట ఏంటి? ఏ రోజు అయితే 2000 రూపాయలు తీసుకుంటానో ఆ రోజు నుంచి ఆపేస్తాడు. ఈ కథలో ఇప్పుడు నిజంగా ఎవరు తెంగరోడు? సో ఇదే కదా నేను చెప్పేది, ఎవడి మల్టిపుల్ బుక్స్. మీరు మీకున్న టెక్స్ట్ బుక్ని లెసన్స్ ఏవైతే అంటారో అదే దాన్ని బాగా నేర్చుకుంటే క్వశ్చన్ ఎలాంటి పేపర్ అయినా సెర్చ్ చేయని దాని నుండి మీరు ఆన్సర్స్ రాసేస్తారు. నేను కథ ఒకటే కథ చెప్పాను, ఆ కథను బాగా విన్నారు కదా. ఈ కథ కోసం ఎలా అయితే ఒకసారి వినేసి ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి ఆన్సర్ చెప్పేస్తున్నారో సేమ్ మీకున్న ఎన్సీఆర్టీ బుక్స్ని ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో దాన్ని ఒక్కదాన్నే నమ్ముకోండి. టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఒక్క టెక్స్ట్ బుక్ని మాత్రం నమ్ముకోండి. చెప్తున్నా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాసేస్తారు. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మీరు గైడ్ల వెంట రకరకాల క్వశ్చన్ బ్యాంక్స్ వెంట పరిగెత్తడం కంటే, ఎక్కడెక్కడ నుండో క్వశ్చన్స్ చదవడం కంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ని 100% పూర్తిగా చదివితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే భయపడకుండా రాయొచ్చు. సో అవాయిడ్ మల్టిపుల్ బుక్స్. జస్ట్ ఒక బుక్ మీద ఒక ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేయండి, ఎలాంటి క్వశ్చన్ అయినా చేసి రాసేస్తారు. అండ్ లాస్ట్గా మీకు ఇంకొక టిప్స్ చెప్తా, 100% ఇది ఫాలో అవ్వండి. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి అబ్బా. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి చాఫీస్. ఎందుకు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయమంటున్నా బాగా అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఆన్సర్ని కూడా ఓన్గా రాస్తారు. ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ చదివేసి ఓన్గా రాస్తారు. మీరు ముందు నుండే ఆ రాసే ప్రాక్టీస్ చేస్తే స్టార్టింగ్లో బోల్డ్ తప్పులు వస్తాయి. స్టార్టింగ్లో అసలు ఎలా రాయాలో రాయరు. నాకున్న ఒక ఫ్రెండ్ ఏం రాశారు తెలుసా, అమీబా సాల్ట్ వాటర్లోకి వెళ్తే అనుకున్న మాట ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారు తెలుసా? ఒకవేళ అమీబా గోయింగ్ టు సాల్ట్ వాటర్. ఆయన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇలా రాశాడు. ఆ రోజు పేపర్ కరెక్షన్ చేసింది నేనే, పిచ్చగా నవ్వుకొని ఇలా ఒక డ్రాయింగ్ వేసాను. సో స్టార్టింగ్లో ఇలా మనకు బోలెడు తప్పులు ఉంటాయి. మనకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, గ్రామర్ మిస్టేక్ రావచ్చు, ఏదైనా రావచ్చు, మనం ఇంకా చిన్నపిల్లలు. కానీ నువ్వు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే ఇదే కన్సిస్టెన్సీతో నీ ఆన్సర్స్ కూడా బంగారం అయిపోతాయి. నీకు 7 మార్క్ క్వశ్చన్స్కి ఎలా రాయాలో తెలిసిపోద్ది, 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసిపోద్ది, 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసిపోద్ది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలో నీకు తెలిసిపోతుంది. సో మీ ఆన్సర్ రైటింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారా, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే ఏం చేయాలి, దాన్ని మీ ఓన్గా ఎలా రాస్తారో రాయండి. ఇలా ఒక స్ట్రక్చర్గా ఇలా రాస్తే మీకు అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి చూద్దామా ఈరోజు చెప్పినవంతా కూడా. రోజు విడిచి రోజు నచ్చినప్పుడు చదవకండి, కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చదువుతూ వెళ్ళండి. దీనివల్ల స్టడీ హ్యాబిట్ క్రియేట్ అయింది. కూర్చొని చదువుతుంది. ఆ కూర్చొని చదివేటప్పుడు ఎలా చదవాలి, 1,00,000 బుక్కులు కాకుండా ఒకటే బుక్ని చాలా ఎక్కువసార్లు రిపీట్ చేస్తే కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తాయి. ఇప్పుడు మన మైండ్లో నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ని ఎగ్జామ్ పేపర్ మీద పెడితేనే మనకు మార్క్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్ పేపర్ మీద పెట్టడం కోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ రకంగా కూర్చున్నాం, వ్యాన్ ఎక్కించుకున్నాం, రాస్తాం. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఆపేది ఎవరి తరం? మీ రిజల్ట్ని ఆపేది ఎవరి తరం? మీ నాలెడ్జ్ని ఆపేది ఎవరి తరం? మీకు అనుకున్న మార్క్స్ ఆపేది ఎవరి తరం? సో కాన్సెప్ట్ అర్థమే కదా. సో నువ్వు కానీ బలంగా విశ్వసిస్తే నేను చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ని గ్యారంటీగా పాటించు, నీ జీవితంలో కూడా సక్సెస్ సాధించు. ఒకవేళ నా యొక్క సపోర్ట్ కావాలంటే 100% మీకు ఈ సపోర్ట్ అంతా కూడా ఉంటుంది. సరేనా? బాయ్.